ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రతిదినం ప్రభుతో అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర మేము ఈ రీతిగా చేరడానికి, మీ మాటలు వినాలని ఆశతో ఆసక్తితో వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా దేవానైనా మీరు మాట్లాడి నడిపించమని వేడుకుంటా ఉన్నాం. మీరు మాకు మంచి అవకాశం ఇస్తున్నారు. దాన్ని దేవానైనా మేము సద్వినియోగం చేసుకుంటూ మీ వాక్యం పట్ల దేవానైనా మేము మక్కువ కలిగిన వారంగా నడుచుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రైట్, దేవుని మాటలు వినాలి అని ఆశతో మరి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. నిజంగా ఈ దినాలలో దేవుని మాట వినడానికి ఆసక్తి చూపని జనం ఎక్కువ మంది ఉంటా ఉన్నారు. వారు క్రైస్తవులైనా సరే, ఇతరులైనా సరే, దేవుని మాట వినడానికి ఏమాత్రం కూడా ఆసక్తి చూపించడం లేదు. చర్చిలకు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్తున్నారు. ఏం విన్నాం, ఏం గ్రహించాం, ఏ వాక్యానుసారంగా నడుచుకోవాలి అన్న విషయాలు ఏమాత్రం కూడా మరి పట్టకుండా ఎందుకో వస్తున్నారు, పోతున్నారు అన్నట్టుగా ఉంటా ఉన్నారు చాలా మంది. దేవుడు తన మాట మనం అందరం వినాలని, ఆయన మాట చొప్పున మనం నడుచుకోవాలని ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథములో తన మాటలను ఉంచి మనకు అందించిన దేవుడుగా ఉంటా ఉన్నాడు. అయితే దీన్ని చదివే విషయంలోనూ, లేకపోతే ఎవరైనా చెబుతున్నప్పుడు వినే విషయంలోనూ చాలా నిర్లక్ష్యాన్ని కలిగిన వారంగా మనం ఉంటా ఉన్నాము. దేవుని మాట మనం వినకపోతే, దేవుని మాట కొరకై మనం ఎదురు చూడకపోతే మనకు సరైన గైడెన్స్ ఉండదు, మనకు నడిపింపు ఉండదు, మన యొక్క జీవితాలలో వెలుగుండదు, ఎటుపోతున్నామో మనకు అర్థం కాదు. కాబట్టి దేవుని మాట వినడానికి ఆసక్తి కలిగిన వారంగా మనం ఉంటూ, మనం ఏమి వింటున్నాం, ఏమి గ్రహిస్తూ ఉంటున్నాం, గ్రహించిన దాని ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదా, ఇది ఎప్పటికప్పుడు మనం సరిచూసుకునే వారంగా మనం ఉండాలి. ఒకవేళ నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైనా కావచ్చు, నువ్వు రక్షణ పొంది కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తూ ఉండొచ్చు. అయితే ఇదంతా కాదు కానీ దేవుడు చూసే పద్ధతి నీలో, దేవుడు చూసేది ఒకటే, నువ్వెంతవరకు ఆయన మాటకు విధేయత చూపిస్తా ఉంటున్నావు, నువ్వెంతవరకు ఆయన మాటలకు అనుగుణంగా నడుచుకుంటా ఉన్నావు. దీనికి దేవుడు ప్రాధాన్యతనిచ్చేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, దేవుని మాట వినడము అన్నది నీ జీవితంలో జరుగుతూ ఉన్నట్లయితే దేవుడు నీకు ఏ అవార్డు ఇవ్వబోతుంటున్నాడో మనం ఒక మాట చూద్దాం. మనం లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. ఏంటో తెలుసా? దేవుని మాట విని దానిని గైకొను వారు ధన్యులు, ధన్యులు. ఇప్పుడు ఒక మాట ఆలోచన చేద్దాం. నీవు ధన్యుడివేనా? నీవు ధన్యురాలుగా ఉంటున్నావా? నువ్వు ధన్యుడువు లేదా ధన్యురాలు అవ్వాలి అంటే దేవుని మాట వినాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. దేవుని మాట వినాలి, దానికి విధేయత చూపించి నడుచుకోవాలి. ఈ కార్యక్రమం అన్నది నీ జీవితంలో జరుగుతూ ఉందా లేదా అన్నది ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన వాడవుగా ఉంటా ఉన్నావు. నీవు ధన్యుడివేనా? నీవు ధన్యురాలివేనా? ఏదో వింటున్నాము దేవుని వాక్యము, వెళ్తున్నాము అన్నట్టుకున్నారా? దాన్ని గైకుంటున్నావా? దాన్ని గ్రహించి దాన్ని గైకొనే అలవాటు ఉంటుందా? దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా? దేవుడు అనేక సార్లు నీతో మాట్లాడుతూ ఉంటా ఉన్నప్పుడు, దేవుడు అనేక సార్లు నిన్ను హెచ్చరిస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు అనేక సార్లు నిన్ను ఖండిస్తూ ఉంటా ఉన్నప్పుడు,
దేవుడు అనేక సార్లు నీలో ఉంటున్న లోపాలను ఎత్తి చూపిస్తూ వాటిని సరి చేసుకోమని అవకాశం ఇస్తా ఉంటున్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపించి ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటున్నావా లేదా అన్నది ఆలోచన చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. దేవుడు అంటా ఉన్నాడు, ఆయన వాక్యము అంటే దేవుని వాక్యము విని దానిని గైకొను వారు విని విడిచిపెట్టేవారు కాదండి. విన్నాలే చాలే అన్నట్టు వెళ్ళిపోయేవాళ్ళు కాదండి. ఎవరైతే వింటున్నారో దానిని గైకొనే వాళ్ళు, విన్న దానిని గైకొని దాని ప్రకారంగా నడుచుకునేవారు ధన్యులు. వారి జీవితం ఆశీర్వదింపబడతాది, వారి జీవితం విలువలతో నింపబడతాది, వారి జీవితం వెలుగుతో నింపబడతాది. ఆయన వాక్యము వారి పాదములకు దీపముగా ఉండి నడిపిస్తాది, త్రోవను చూపిస్తాది. ఇప్పుడు ఒకసారి సరైన త్రోవలో నడుచుకుంటున్నావో, లేకపోతే ఎటు వెళ్ళిపోతుంటున్నావో తెలియక గజిబిజిగా ఉంటున్నావో, దేవుని వాక్యపు వెలుగులో నువ్వు నడుస్తున్నావో లేదో చెక్ చేసుకో. దాన్ని బట్టి నువ్వు ధన్యుడివో ధన్యురాలువో నువ్వు అర్థం చేసుకో. ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రశ్న నీ హృదయానికి నువ్వే సంధించు. దేవుని మాటని ఎంతవరకు వింటా ఉన్నావు? దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతవరకు వింటా ఉన్నావు? ఎంత గ్రహిస్తా ఉంటున్నావు? ఎంతగా దాన్ని ఆచరిస్తా ఉంటున్నావు? ఆయన మాటకి ఎంత విధేయత. ఒకవేళ ఇలా జరగకపోతే నువ్వు ఇంకా ధన్యతను పొందుకోలేదు. ఆయన మాట చొప్పున నువ్వు నడుచుకుంటూ ఉన్నట్లయితే నువ్వు ధన్యుడువు. కాబట్టి పరీక్షించుకొని ప్రార్థన చేసుకొని దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మేము ధన్యులుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. మేము ధన్యత పొందుకోవాలంటే నీ మాట వినేవారంగా, దాన్ని గైకునే వారంగా ఉండాలని నీ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి నాయన. కాబట్టి విని దాని ప్రకారంగా నడుచుకునే వారంగా మేము ఉంటూ ధన్యతను పొందుకోవడానికి సహాయం చేసి నడిపించమని, వాక్యం పట్ల నీ మాట పట్ల ఆయన ఎవరైతే నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉంటున్నారో, అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటున్నారో వారిని కూడా నాయన మీ మాట వినడానికి పురుగొల్పమని వేడుకుంటావా. సహాయం చేయండి. మీతో చక్కటి సహవాసం కలిగి ఉండడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.